హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గాని, ఒకవైపు కొడాలి నాని గాని ఎవరు అతన్ని పరామర్శించినట్టు అయితే కనిపించట్లేదు ఎక్కడ. అయితే దీనిపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు జర్నలిస్ట్ గోపి గారు. నమస్తే గోపి గారు. నమస్తే అండి. వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేశారు. కానీ తర్వాత ఎందుకు జగన్మోహన్ రెడ్డి గాని, కొడాలి నాని గాని ఎవరు అతన్ని ఎందుకు పరామర్శించలేదు? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారి విషయం వచ్చేసరికి సొంత చెల్లిని గాని, తల్లిని గాని, బాబాయిని గాని, బాబాయి కూతురు ఇంకో చెల్లి ఉంది కదా! సునీత గారిని, వాళ్ళనే పరామర్శించలేనప్పుడు ఎవడో అనామకుడు ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీలోకొచ్చి, ఈ పార్టీలో టికెట్ పొంది, ఈ పార్టీలో ఓడిపోయిన ఒక మాజీ ఎమ్మెల్యే వంశీని పరామర్శిస్తారంటే మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఓకే. ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు. ఎప్పుడైతే బాబాయ్ హత్య కేసులో గుండెపోటుని చిత్రీకరించారు. వాళ్ళ సొంత చెల్లికే అన్యాయం చేశారక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి చిన్న చిన్న ఆస్తుల గొడవల్లోనే సొంత చెల్లిని దూరం పెట్టేశారు. 3 దశాబ్దాల నుంచి వాళ్ళ కుటుంబం కోసం కష్టపడుతున్న విజయసాయి రెడ్డిని అతి క్రూరంగా బెంగుళూరు ప్యాలెస్‌లో కొట్టి ఈపుని చితక బాదారని ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. సాయి అనే ఒక అతను దీనికి లీక్స్ కూడా ఇచ్చాడు. సో, ఇంకోటేసరికి విజయవాడలో జగన్ మీద రాయి దాడి కేసులో ఎప్పుడైతే జరిగినప్పుడు కన్ను దగ్గర ఆయనకి దాడి చేశారు రాయి యెస్. తీసుకొని. సో, ఆ టైంలో సొంత తల్లి ఆయన పరామర్శించలేదు. సొంత తల్లే పరామర్శించలేదు. ఇప్పుడు మీకేమైనా అయిందనుకోండి, నాకేమైనా అయిందనుకోండి. మన అమ్మ ఏమైందిరా అని కనీసం ఫోన్ చేసిద్ది. అవును. సో, ఆ టైంలో వాళ్ళ తల్లి గారే ఆమెను పరామర్శించలేదు. ఎందుకు? సో, తల్లిని కూడా దూరం పెట్టేశాడు. సో, తల్లిని, చెల్లిని, బాబాయిని, బాబాయి కూతురిని అందరిని దూరం పెట్టేశాడు. వెన్నంటే ఒక బంటుండేవాడు విజయసాయిరెడ్డి. అతన్ని కూడా దూరం పెట్టేశాడు. యెస్. అలాంటి వాళ్ళని దూరం పెట్టినప్పుడు ఒక అనామకుడు వేరే పార్టీలో గెలిచిన ఒక ఎమ్మెల్యేని ఏ విధంగా పరామర్శిస్తారని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ పరామర్శిస్తాడు అనుకోండి మీరు. ఏమని పరామర్శిస్తాడు? హ్మ్. "ఏంది వంశీ జైల్‌లో దాడి చేసింది నువ్వే అంట కదా! హ్మ్. ఏంది వంశీ అక్రమ కేసులో అతన్ని కిడ్నాప్ చేసి వైజాగ్ తరలించి ఎవరైతే సంతన్ బాబుని కొట్టి కేసు నొప్పించింది మీరే అంట" అని పరామర్శిస్తాడా? ఏమని పరామర్శిస్తారు చెప్పండి మీరు? యెస్. ఏమని పరామర్శిస్తారు? అవును. ఏమని ఉండదు. హ్మ్. "పొయ్యావా? ఏంది వంశీ" అని జస్ట్ మాట్లాడొత్తారు. ఎలా ఉంది? జైలు ఎలా ఉంది? ఎందుకంటే ఆయన కూడా జైలు చూడక చాలా రోజులయింది. హ్మ్. జైలు చూడక చాలా రోజులయింది. ఎందుకంటే గతంలో సుమారు 16 నెలల కాలం ఆయన జైలు జీవితం అనుభవించొచ్చారు. మరలా కనీసం జైలు చూడటానికైనా సరే ములాఖత్తులో ఆయన కలిసిన పేరు నేపథ్యంలోనే ఎళ్లి సరదాగా అట్లా జైలు చూసొత్తారు తప్ప హ్మ్. పరామర్శించేది కూడా ఏముండదు. హ్మ్. ఆ రోజు మన రాయదుర్గం పీఎస్ పరిధిలోనే ఏదైతే మహేం భుజాలో ఆయన అరెస్ట్ చేసిన ఘటన మొన్న మార్నింగ్ జరిగింది. సో, మనం చూసుకోవచ్చు గతంలో త్రిబుల్ ఆర్‌ని అరెస్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు త్రిబుల్ ఆర్‌ని అరెస్ట్ చేశారు. ఎవరికీ ఇంటిమేషన్ లేదు. కనీసం ఇక్కడ లోకల్ పీఎస్‌లో ఇంటిమేషన్ ఇవ్వకుండా వచ్చి గోడలు దూకేసి గేట్లు బద్దలు కొట్టేసి వచ్చి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి అవును. గుంటూరు, తాడేపల్లి అది తీసుకెళ్ళి ఆయన కాళ్ళ మీద విపరీతంగా కొట్టి హ్మ్. ఆయన చావు బతుకుల స్థితిలో తీసుకెళ్లారు. యెస్. అంటే ఏ స్టేషన్‌కి ఎళ్లి వాళ్ళు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కానీ యెస్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న రాయదుర్గం పీఎస్‌లో పర్మిషన్ తీసుకొని మీరు కూడా మా వెంట రండి మాకు సపోర్ట్ ఇవ్వండి అని లోకల్ పీఎస్‌లోకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి విజయవాడ పడమట్లంగా పోలీసులు ఇద్దరు కలిసి మైహోం భుజాలో వెళ్లి వల్లభనేని వంశీని కలిసి అరెస్ట్ చేశారు. అంటే ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్సెస్ అది. హ్మ్. గతంలో ఏం చెప్పకుండా పోలీసులు గోడ దూకేసి గేట్లు బద్దలు కొట్టేసుకొని అప్పట్లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందో మనం కంపేర్ చేసుకోవచ్చు. హ్మ్. అయితే నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ ప్రకారం ఇది అక్రమ అరెస్ట్ అని అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇది ఎంతవరకు నిజం? రెడ్ బుక్ ఎవరైనా పక్కన పెడితే అక్రమ అరెస్ట్ అని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా! ఏ విధంగా అక్రమ అరెస్ట్ ఒకటి చెప్పండి? హ్మ్. గన్నవరంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడైతే చిన్న లోకల్ బాడీ ఎలక్షన్ జరిగేటప్పుడు కత్తులు, రాడ్లు తీసుకొని రోడ్ల మీద వల్లభనేని వంశీ అనుచరులు, అణుంగ అనుచరులు అందరూ కలిసి రోడ్ల మీద విధ్వంసం సృష్టించారు. ఆ క్రమంలో ఆ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగే టైంలో ఒక సుజాత సంథింగ్ మాధవ్ ఎవరో ఆమెని అప్పటికప్పుడు అరెస్ట్ చేయించారు ఎర్లీ మార్నింగ్. కనీసం నేను డ్రెస్ మార్చుకొని వస్తానంటే, లేదు లేదు నువ్వు నైటీ మీద బయటికి రా అని ఆమెను ఈడ్చుకొని వచ్చారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగిన గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ చేపించిన అరాచకాలు ఇవన్నీ. ఓకే. సో, రెడ్ బుక్ పక్కన పెడితే న్యాయం ప్రకారం వెళ్దాం. ఎందుకంటే చట్టంలో అన్నీ ఉంటాయి. సో, గత ప్రభుత్వంలో ఏ అయితే అరాచకాలు చేశారో వాటికి తగిన శిక్ష ఇప్పుడు పడుతుంది అంతే. పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు ఇక్కడ. ఓకే. అయితే వల్లభనేని వంశీకి జైల్‌లో ట్రీట్‌మెంట్ ఎలా ఉందంటారు? అంటే వెస్టర్న్ టాయిలెట్స్ గాని, మంచి లగ్జరీ లైఫ్ ఇస్తున్నారా అక్కడ? యాక్చువల్‌గా నిన్న అంటే ఈరోజు ఉదయం 3:30కైతే ఆయన్ని విజయవాడ జైలుకైతే తరలించడం జరిగింది. ఇప్పుడు ఖైదీలు మేడం. ఖైదీలంటే చాలా ఖైదీలుంటారు. మర్డర్ చేసినోళ్ళుంటారు, లేకపోతే మానభంగం చేసినోళ్ళుంటారు. వివిధ రకమైన నేరాలు చేసినోళ్ళు జైలుకి వస్తా ఉంటారు. సో, ఈయన కొంచెం వీఐపీ కాబట్టి సో, సెపరేట్ ట్రీట్‌మెంట్ డెఫినిట్‌గా ఉంటది. కానీ లోపలికొచ్చిన తర్వాత నాకు వెస్టర్న్ టాయిలెటే కావాలి. నాకు హ్మ్. పడుకోవడానికి డబుల్ కాట్ మంచమే కావాలి. లోపల ఏసీ ఉండాలి. కమాండింగ్. కమాండింగ్. హ్మ్. కానిస్టేబుల్‌ని డిమాండ్ చేయటం. సో, హ్మ్. నాకు టీవీ కావాలి. 64 ఇంచెస్ టీవీ కావాలంటే ఎట్లా ఉంటది చెప్పండి? హ్మ్. ఎన్నో అక్రమాలు, అన్యాయాలు చేసినోడివి.
ఉమ్, సో అలాంటి నేరస్తుడికి ఇవన్నీ ఫెసిలిటీస్ ఎలా ఇస్తారు? ఉమ్. సో ఒక దెబ్బ వేసారంట లోపల. అయితే అంత క్రైమ్ చేసిన వాళ్ళకైతే మాక్సిమం థర్డ్ డిగ్రీ అయితే ఇస్తారు. మరి వల్లభనేని వంశీకి థర్డ్ డిగ్రీ ఇచ్చినట్టేనా? ఒకటి యాక్చువల్‌గా 2 రోజులు నేను కూడా వింటున్నా. ఉమ్, సో వల్లభనేని వంశీని ఇక్కడి నుంచి అరెస్ట్ చేసుకొని కారులో తీసుకెళ్ళే టైంలోనే వల్లభనేని వంశీ గోలవాడ దిగుతున్నాడంట. ఎందుకు నన్ను అరెస్ట్ చేశారు? ఎందుకు అరెస్ట్ చేశారు? నీ ఫోన్ కొడితే విజయవాడ మొత్తం అల్లకల్లోలం అయిపోద్ది. నీ ఫోన్ కొడితే గన్నవరం ఉమ్, మొత్తం రెచ్చిపోద్ది. బగబగ మండిపోద్దని ఫోన్‌లు కొడుతున్నాడంట. ఎవరు రెస్పాండ్ కాలే. ఇంక్లూడింగ్ కొడాలి నాని కూడా ఫోన్ కొడితే, "ఏ మెలకుండా ఈళ్ళు అరెస్ట్ అయిపో. ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉమ్, నన్ను ఉమ్, ఎప్పుడు లోపలేస్తారు. నాకు భయం భయం ఉందని" వల్లభనేని వంశీ కొడాలి నానికి ఫోన్ చేసినప్పుడు కొడాలి నాని రియాక్షన్ అంట అది. ఉమ్, సో జైలుకి తీసుకెళ్లారు. దారిలోనే ఇంకా పోలీసులు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో పోలీసులు కూడా ఏం లెక్క చేయకుండా థర్డ్ డిగ్రీ చేశారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో వార్తలో నిజమో పక్కన పెడితే చాలా మంది విశ్లేషకులు కూడా ఈ విధంగా చెప్తున్నారు. జైల్లో ఆయన కొట్టారు. కొట్టినప్పుడు ఇద్దరు ముగ్గురు పేర్లు బయట పెట్టారు. దాంట్లో కొడాలి నాని పేరుంది. ఉమ్, మళ్ళీ జోగి రమేష్ పేరు, పేర్ని నాని పేరు. సో ఉమ్, వీళ్ళందరి పేర్లు కూడా బయట పెట్టాడు. సో ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసింది ఈ వల్లభనేని వంశీ ఒక్కడే కాదు. జోగి రమేష్, మళ్ళీ కొడాలి నాని కూడా ఉన్నాడు అని మన విచారణలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విచారణ నేపథ్యంలోనే వాట్సాప్ హిస్టరీ ఎవరైతే వీళ్ళ అనుచరులు ఉంటారు కదా! అరే వాడిని లేపేయండి, వీడిని చంపేయండి, ఈ పని చేయండి, ఆ పని చేయండి అని డెఫినెట్‌గా ఉంటది. ఒక ఉమ్, రాజకీయ పార్టీ ఉన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు డెఫినెట్‌గా మనకి అడ్డం వచ్చిన వాళ్ళని పక్కకు తొలగించుకునే క్రమాలుంటాయి. సో అదే క్రమంలో ఆయన ఎక్కువ సేపు మామూలు కాల్స్ మాట్లాడడంట. ఒకటి మీరు దీన్ని నోట్ చేసుకోవాలి. ఉమ్. మామూలు కాల్స్ మాట్లాడడు. ఓన్లీ వాట్సాప్ కాల్సే మాట్లాడుతా రికార్డింగ్స్ ఉంటాడు. ఉంటాయి. అంతే. ఉమ్, వాట్సాప్ కాల్సే మాట్లాడతాడు. సో పోలీసులు కూడా తెలివిగా ఎన్‌డీపీఓ అని ఒకటి ఉంటది కోడ్. సో ఆ ఉమ్, కోడ్‌ని నోట్ చేసుకొని వాట్సాప్ హిస్టరీని, వాట్సాప్ కాల్ లిస్ట్‌ని మొత్తం కూడా ఒక కుప్ప ఇంత కుప్ప తీసుకొచ్చి పేపర్ కట్టలని ఇట్లా వంశీ ముందు పడేశారంట. ఉమ్. అయితే ఈయన అరెస్ట్ కి సహకరించారా? లేకపోతే పరారీ ప్రయత్నం ఏమైనా చేశారు? పరారీ ప్రయత్నం చేస్తే ఇంక ఎన్‌కౌంటర్ చేసేస్తారు. ఉమ్, ఎందుకంటే ఎన్నో అక్రమాలు చేసేసాడు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళ మీద దాడి చేశాడు. ఈ కేసులో మరలా కొత్తగా ఒక ఇద్దరు అరెస్ట్ అయ్యారు. వాళ్ళ పేరు విజయబాబు, వీర్రాజు అని ఒక ఇద్దరు కొత్తగా అరెస్ట్ అయ్యారు. వీర్రాజుని విజయవాడలో అరెస్ట్ చేశారు. విజయబాబుని వైజాగ్‌లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఈ కేసు పెట్టిన ఒక అతను ఉన్నాడో సో అతన్ని వైజాగ్ తరలించి అతన్ని చిత్రహింసలకు గురి చేసి, కొట్టి, దారుణంగా తిట్టి సో ఆ తిట్టిన అతని పేరు వీర్రాజు. సో అతన్ని కూడా ఈరోజు అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఇతను ఆ వీర్రాజుని, విజయబాబుని ఇద్దరిని కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సో వాళ్ళకి కూడా 12 రోజులు రిమాండ్ పడింది. అయితే ఓకే. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ లాంటి కీలకమైన కేసులైతే ఆయన మీద ఉన్నాయి. ఇతనికి అసలు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఒక్కటండి మర్డర్ కేసెస్‌లు కూడా 30 రోజులు బయటకు వచ్చేస్తాడు. హ్మ్. మర్డర్ కేసులు. యాక్చువల్‌గా అంటే ఎస్సీ, ఎస్టీ కేసు ఒకవేళ నిర్ధారణ అయిందనుకోండి. నువ్వు తిట్టావు, బూతులు తిట్టావు, హ్మ్. కులాన్ని తక్కువ చేసి మాట్లాడు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏమన్నా ఎవిడెన్సెస్ ఉన్నాయనుకోండి. డెఫినిట్‌గా 7 ఇయర్స్ జైలు ఖచ్చితంగా పడిద్ది. ఒక్కసారి ఆ కేసులో లోపలికెళ్తే 7 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి బయటికి రావాల. ఇంకా మరలా రేపొద్దున్న వీళ్ళ అనుచరులతో బయట ఫోన్‌లు మాట్లాడిచ్చి వాళ్ళని లేపేయండి, వాళ్ళని ఇది చేయండి, వాళ్ళని ఇది చేయండి అని ఏమన్నా చేస్తే తప్ప ఈ కేసు కొట్టేస్తారు తప్ప వాళ్ళైతే మాత్రం తగ్గేలాగా లేరు. ఎందుకంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి అండగా ఉంది. సో ఈ కేసుని అయితే మాత్రం వెనక్కి తీసుకోలేరు. గట్టిగా వాళ్ళు కూడా స్ట్రాంగ్‌గా ఉన్నారు ఈ కేసులో. మరి ఏం జరిగిద్దో చూడాలి మనం కూడా. అయితే ఫైనల్‌గా ఇప్పుడు వల్లభనేని వంశీకి జగన్మోహన్ రెడ్డి నుండి ఏమైనా సపోర్ట్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఫర్దర్‌గా? ఏముండదండి. ఏముండదు. హ్మ్. ఇందాక మీరు చెప్పినట్టు తల్లి చెల్లికి లేనిది ఈయనకేముంటది చెప్పండి. ఓకే. ఏమో వచ్చి సరదాగా వస్తాడు, జైలు వస్తాడొచ్చి, "ఏంది హ్మ్. వంశీ ఎట్లా ఉంది జైలు వాతావరణం? నేను ఎప్పుడో వచ్చా, మళ్ళీ ఇప్పుడు వచ్చా నీకోసం" అని చెప్తే హ్మ్. సరదాగా వచ్చి మాట్లాడతారు తప్ప అంతకుమించి ఏముండదు. హ్మ్. బయటికి రాంగానే మీడియాల ముందల అక్రమ అరెస్టులు పెట్టారు. మా నాయకుల్ని, కార్యకర్తల్ని దొంగ కేసులు పెట్టి లోపలేస్తున్నారని ఒక చిన్న మాట అనేది బయటికెళ్ళిపోతారు తప్ప, ఎందుకు అక్రమంగా కేసులు పెట్టారనే మాటలు చెప్పరు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అందరూ చూసారు. మళ్ళీ యెస్. ప్రత్యేకంగా వీళ్ళకి వివరించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. యెస్. అయితే ఇప్పుడు వైసీపీలో వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి వైసీపీ నేతల మీద. అంటే కూటమి ఏమైనా టార్గెట్ వైసీపీని చేసిందా? అంటే వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి గదా! బ్యాక్ టు బ్యాక్. ఎవరిని ఎవరు టార్గెట్ చేయమనండి. హ్మ్. ఒకటే చట్ట ప్రకారంగా వెళ్తారు. న్యాయం ఏ అయితే శిక్షలేస్తారో దానికి ప్రకారం వెళ్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు 1, 2 కాదండి. హ్మ్. ఊరికొకడిని ఖచ్చితంగా జైలుకి పంపించారు. ఊరికొకడిని కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలని అప్పట్లో భయం. హ్మ్. సోషల్ మీడియాలో ఇట్లా జగన్‌కి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టాలన్న భయం. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేకి ఒక పోస్ట్ పెట్టాలన్న భయం. రిటర్న్ కంప్లెయింట్‌గా మనం ఫైల్ చేయడానికి ఇస్తే మన కేసులు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఫైల్ చేయట్లా. ఓకే. అక్కడ లోకల్ లీడర్ ఫోన్ చేస్తేనే అవతలోడి కేసు ఫైల్ అవుద్ది. సో ఓకే. అలాంటి దుస్థితి, అలాంటి పరిస్థితి గతంలో ఉంది. నేను 30 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పాలిస్తా. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నేను 30 ఏళ్ళు పాలిస్తా అన్నట్టుగా అయితే ఆ అధికార మదంలో గత ప్రభుత్వం ఉంది. ఓకే. సో ఇప్పుడు ఆ మదం దిగింది. కొంచెం తగ్గి మాట్లాడుతున్నారు. థాంక్ యూ. థాంక్ యూ గోపి గారు. థాంక్ యూ అండి.